సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇదైతే మనం ఆడబోతున్నాం వర్కింగ్ ఎట్ పిజ్జా ప్లేస్, కాదు వర్క్ ఎట్ పిజ్జా ప్లేస్ అనుకుంటా. సరే ఇక ప్లేన్ కేసు అయితే లోపలికి వెళ్ళిపోదాము. దీనిపైన షార్ట్ కూడా పంపించే చూడడం మర్చిపోకని, చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ గేమ్ కూడా వచ్చి చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. మనము మన దగ్గర చాలా ఉంటాయి. క్యాషియర్ ఉంటుంది, కుక్ ఉంటుంది, ఇక నెక్స్ట్ వచ్చేసి పిజ్జా బాక్సర్, డెలివరీ మ్యాన్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇది వచ్చేసి సప్లయర్ అనమాట, అంటే మనం ఇంగ్రీడియంట్స్ సప్లై చేయాలని తెలిసి అయితే ఇంకా హౌసెస్ మళ్ళీ క్యాషియర్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇప్పుడైతే మనం అయితే కుక్ చూస్ చేసుకున్నామా, క్యాషియర్ చూస్ చేసుకున్నాం. కొద్దిసేపు అయితే మీకు క్యాషియర్ షూట్ చేసుకొని చూపిస్తా. క్యాషియర్ తర్వాత అయితే మనకు దగ్గర పోదాం. ఇప్పుడు క్యాషియర్ మనం వచ్చేసి దీనైతే మనం ఏమో ఇక్కడ అడగాలి వాళ్ళకి ఏం కావాలని. ఓకే ఓకే అడుగుదాం. ఇక్కడ ఉన్నా కదా నేను. అరే ఓకే, ఆర్డర్ చేసేసుకున్నాం. లోపల వాడు కుకింగ్ చేస్తాడేమో మంచిగానే అనుకుంటున్నాను నేను. ఓకే మరియు హ్యాపీ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు. సో ఓకే, వీళ్ళని ఇట్లా అడుగుతుండాలి. దీనివల్ల వచ్చేసి మనకు డబ్బులు వస్తాయి. నాకు ఇప్పుడైతే కరెంట్ 1562 ఉన్నాయి. ఇది వచ్చేసి మన క్యాషియర్ వర్క్ అనమాట. లోపల వాళ్ళు కుక్కర్స్ ఉంటారు, వాళ్ళు కుక్ చేస్తుంటారు. ఓకే గైస్, ఇట్లా మనం అడుగుతున్నామేమని పని అనమాట. ఇప్పుడైతే ఈయన అడుగుదామేమో ఏం తీసుకుంటాడు ఏంటో మరి. ఇలా అడగడం కొంచెం బోరింగ్ అని ఉంటుంది కానీ ఓకే, అంత ఏమీ ఉండదు. పిజ్జా అందరికీ ఆర్డర్ చేస్తున్నారు. గడిచే నుంచి ఇంకేం లేదు. ఇదేంటి నాకు తెలియదు గైస్, ఇప్పుడైతే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. కామన్ క్యాప్స్ 16 రోబోట్స్ అంట. రోబోట్స్ కొంటే అర్థం. ఓకే నెక్స్ట్ ఇల్లు అడుగుదాం. దీన్ని అడుక్కున్నా పోయింది గైస్, నేమ్ అడగలేదు. అది ఏంటి. ఓకే మనకి వేరే క్యాషియర్ వచ్చారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. ఇప్పుడు మీకు కుక్ లాగా అయితే ఇస్తాను. ఇప్పుడు నేనైతే కుక్ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆర్డర్స్ అని మనం ఎంత మంచిగా చేస్తాం చూడండి. సాస్ చేయాలి, దీని లోపల వేయాలి. ఇది వచ్చేసి చీజ్ అనమాట. చీజ్ వేసి దీని లోపల పెట్టామనుకోండి. ఇది తీసుకొని లోపల పడేసి లోపల వేయాలి. కొడితే అవ్వండి అలా కుక్ అయితే దాని బట్టి అప్పుడు కదా మనం ఏంటి తక్కువ చేసింది. ఎవరు వచ్చేసి లోపల తెచ్చిస్తున్నారు, ఎవరు నాకు తెలిసి మనకు గమనించినారు కాదు. ఓకే ఇక్కడ వచ్చేసి ఆర్డర్ అయితే కుక్ అయిపోయింది. మనం దీన్ని తీసుకొని ఇక్కడ పడేయాలి. సో ఫైనల్ ఆర్డర్ అయితే కుక్ అయిపోయింది గైస్. దీని ఇక్కడ కొట్టేయాలి, దీని ఇక్కడ కొట్టేయాలి. దాని తర్వాత వచ్చేసి వీటిని ఇక్కడ వేయాలి. దాని తర్వాత దీన్ని తీసుకొని మళ్ళీ ఓన్లో పడాలి. ఇద్దరు వేసి అయిపోతుంటుంది. నేను ఇక్కడ వేసేసి అయిపోయినట్టే గైస్, ఆర్డర్ అయిపోయింది. అందుకని నేను మంచిగా చేస్తున్నట్టు అవార్డు ఇవ్వాలి నాకు. వచ్చేసి అయిపోయింది. దాని తర్వాత దీనికి పడేయాలి. యాక్చువల్గా వచ్చేసి దీనికి పెద్ద సీక్రెట్ ఏంటంటే మనం దీని లోపల కూర్చోవచ్చు. పైన అనుకుంటుంది వాడి గిఫ్ట్ బాగా వచ్చింది. ఏం చేసుకుంటా గైస్, నాకు ఇది అసలు ఇప్పుడు ఏం నొక్కేది కూడా తెలియదు. ఓకే ఆర్డర్ పంపించేస్తాను. నెక్స్ట్ పాపం వేసేసుకో, చచ్చిపోయాడు. ఓకే ఇట్లా ఆర్డర్ చేస్తుండాలన్నమాట మనము. ఇదే గేమ్. నాకు తెలిసి నిజంగానే బరువైంది. దీంట్లో కూర్చుంటే మనం కూడా వెళ్ళిపోతాం అంట, కానీ మనం అది యాక్సెప్ట్ చేయదు. తోసేసిద్ది. ఇప్పుడు ఎందుకో తెలియట్లేదు, నాకు తెలియదు. ఓకే ఓకే నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఫాస్ట్ ఆర్డర్ చేసిద్దాము. అక్కడ ఉన్న క్యాషెస్ చాలా లేట్ చేస్తుంది గాయస్, మెల్లగా ఇస్తుంది ఆర్డర్లో. ఓకే ఫైన్ వస్తుంది. అరే కిలోమీటర్ పడేసి గాయస్ తప్ప అయితే తీసుకో. మొక్కలు పెట్టాను. ఓకే అయిపోయి దీంట్లో లోపల చేయాలన్నమాట. దీనిపైన సాస్ వేస్తాను, పైన కూడా వేస్తాను, వేస్తాను అనుకుంటే తబ్బి. ఇది కరెక్ట్ అయిపోయింది.
గాయస్ ఇక్కడ ఎవడో సిస్టమ్ వచ్చాడు వీడు వచ్చి సిస్టమ్ బ్రేక్ చేస్తున్నాడు. ఓకే వీళ్ళందరూ వచ్చారో లేదని మొత్తం పాలు చేస్తున్నాను మొత్తము. ఇంట్లో మంచిగా లేదు ఒకనే ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ రావడం వల్ల ఏముంది ఇక్కడ ఏమవుతుందో వచ్చాక ఉంది వాడిని ఇట్లా పడిపోయినాయి. ఓకే ఫస్ట్ వచ్చాను ఎందుకని మంచిది అక్కడే వెళ్దాము. ఎందుకంటే ఒకవేళ ఆర్డర్ వస్తుంది సడన్గా ప్రాబ్లం అయింది. ఆర్డర్ రాకుండా మనం చెక్ చేస్తే వాళ్ళు వచ్చింది వాళ్ళు ఎప్పుడో వచ్చాడు కదా. యాక్చువల్గా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు తింటూ ఉంటారు వాళ్ళకి లిమిట్ లేదు. రాజు అయినా కానీ వస్తున్నారు వాళ్ళు మనం పడుకోలేరు ఇక. సో ఇది గేమ్ వచ్చేసి ఇంకా మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. దాని తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పటికైతే 2 జాబ్స్ చూపించాను. ఇంకా మనకి దీనిలో గెటింగ్ ఓవర్ కూడా ఉంది. దాన్ని కూడా ఆడాలంటే రీమేక్ అనమాట అది గెటింగ్ ఓవర్. దాన్ని కూడా ఆడాలంటే అయితే తీసుకోవాలి మర్చిపోకండి. కామెంట్ చేయాలి మర్చిపోకండి. బాయ్ గాయ్స్.